నమస్తే. మీరు మానవ పరిచయం ధారావాహిక యొక్క మరొక అభ్యుదయ అధ్యాయాన్ని వింటున్నారు. గత ఎపిసోడ్లో ప్రేమ మరియు ఆలోచనలు విజయం సాధించాయి. నాసిర్ మరియు సబాల మొదటి రాత్రి తర్వాత వారి జీవితంలో కొత్త ప్రభాతం ఉదయించింది. నాసిర్ తల్లి ఇప్పుడు షనాయా సంరక్షణలో నిమగ్నమై ఉంది. ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరిశాయి. విద్య మార్గం సబా చదువు కోసం నాసిర్ ఇంట్లో పనివారిని నియమించాడు మరియు కోచింగ్ ఏర్పాటు చేశాడు. సబా బుర్కా ధరించి కోచింగ్కు వెళ్తుండగా నాసిర్ ప్రేమతో, అధికారంతో ఇలా అన్నాడు, సబా, ఇప్పటి నుండి నీపై బుర్కా నిబంధన ఉండదు. సబా ఈ ఆధునిక మార్పును మనస్ఫూర్తిగా స్వాగతించింది. సబా సామాజిక వేదన. అంతా బాగుంది, కానీ నాసిర్పై ఉన్న ఫత్వా కారణంగా పొరుగువారి ఉదాసీనత మరియు నిర్లక్ష్యం సబాను బాధించాయి. నాసిర్ పరిష్కారం. సబా విచారాన్ని చూసి నాసిర్ ఆమెకు వివేకాన్ని బోధించాడు. ఆయన ఇలా అన్నాడు, ఈ మిగిలిన సమయాన్ని మరియు శక్తిని నన్ను ప్రేమించడానికి మరియు నీ ప్రవేశ పరీక్ష కోసం గరిష్టంగా చదువుకోవడానికి ఉపయోగించుకో. జైలు నేర్పిన పాఠం. నాసిర్ తన డైరీలోని ఒక పేజీని సబాకు చదవమని ఇచ్చాడు. అందులో లోతైన చింతన ఉంది. ఈశ్వరుడు మనిషికి ఓర్పు మరియు వివేకం అనే రెండు అద్భుతమైన గుణాలను ఇచ్చాడు. న్యాయం ద్వారా లభించిన మలాము, ఓదార్పు మరియు జైలులో ఓర్పు తనలోని క్రూరమైన వ్యక్తిత్వాన్ని అంతం చేశాయని నాసిర్ వివరించాడు. సబా విజయం మరియు రెండు శుభవార్తలు. ఈ దార్శనిక ప్రేరణతో సబా తన విజయాలతో పొరుగువారిని ఆశ్చర్యపరచాలని సంకల్పించింది. ఇంజనీరింగ్లో ప్రవేశం. 5 నెలల కఠిన శ్రమ తర్వాత సబా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ఊహించని విజయం సాధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెట్ లో ప్రవేశం పొందింది. నాసిర్ బహుమతి. విజయం సాధించిన రాత్రి నాసిర్ ఐస్క్రీంతో పాటు మరో 2 శుభవార్తలు తెచ్చాడు. ఇమ్రాన్ నిశ్చితార్థం ఖాయమైంది మరియు నాసిర్ ఒక మంచి సొసైటీలో ఫ్లాట్ కొనాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ సంకుచిత ఆలోచనలు గల పొరుగువారు ఉండరు. నాసిర్ ఆత్మ విశ్లేషణ. సంతోషంతో నిండిన బెడ్రూంలో సబా నాసిర్తో ఒక లోతైన మాట అంది, మీ మొదటి భార్య ఫిర్దౌస్ దురదృష్టవంతురాలు. మీలాంటి ఇంతటి గొప్ప వ్యక్తిని భర్తగా పొంది కూడా కోల్పోయింది. అపూర్వమైన అంగీకారం. నాసిర్ ప్రశాంతంగా ఇలా అన్నాడు, సబా, నిజం చెప్పాలంటే ఇది ఫిర్దౌస్ దురదృష్టం కాదు, ఆమెను పొంది కూడా కోల్పోయిన నా దురదృష్టం. ఫిర్దౌస్ తనకు తప్పులు చేయకముందు లభించిందని, సబా తనకు తప్పులు దిద్దుకున్నాక లభించిందని నాసిర్ వివరించాడు. వివేక సారాంశం. ప్రతి మనిషిలో మంచిగా మారగలిగే సామర్థ్యం ఉంటుంది. ఎవరైతే తమ అపోహల నుండి మరియు మూఢనమ్మకాల నుండి తమను తాము విముక్తి చేసుకునే ప్రయత్నం చేస్తారో వారు మంచి వ్యక్తులుగా మారుతారు. కథ ఆరంభం. నాసిర్ హృదయ ఆలోచనలు విని సబా ముగ్ధురాలైంది. ఆమె ఇలా అంది, ఈ రాత్రి నేను నిద్రపోయే వరకు మీరు మీ జీవిత కథను ఇలాగే వినిపిస్తూ ఉండండి. వినండి. నాసిర్ తన జీవిత కథను ఒక కథలా ఎలా చెప్పడం మొదలుపెడతాడో, ఆ కథ అతన్ని ఒక ఛాందసవాద క్రూరుడి నుండి అభ్యుదయవాదిగా ఎలా మార్చిందో మానవ పరిచయం లో మీరు వింటారు. ఎపిసోడ్ 18. వివేక జాగరణ మరియు నవజీవన సంకల్పం. నాసిర్ మరియు సబాల కళ్ళు తెరుచుకునేసరికి వారి జీవితంలో కొత్త ప్రభాతం ఉదయించింది. అమ్మి అప్పటికే అల్పాహారం, టీ సిద్ధం చేసింది. దైనందిన పనుల తర్వాత సబా మరియు నాసిర్ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు వారిని సంతోషంగా చూసి అమ్మి ఎంతో మురిసిపోయింది. గతం ఒక పీడకలలా గడిచిపోయిందని ఆమెకు ఊరట కలిగింది. ఈ రోజు నాసిర్ నాన్న బతికి ఉంటే ఈ పిల్లలను సంతోషంగా చూసి మరో 40 ఏళ్లు జీవించాలని కోరుకునేవారని ఆమె అనుకుంది. వెంటనే నాసిర్ ఒక వంటవాడిని నియమించాడు. ఇంట్లో అన్ని వసతులు సమకూర్చబడ్డాయి. ఇప్పుడు అమ్మి షనాయాతో మరియు ఇంటి పనుల వారిని పర్యవేక్షించడంలో బిజీగా ఉంది.
నాసిర్ నాన్న మరణం తర్వాత అమ్మి జీవితంలో ఏర్పడిన వెలితిని షనాయా రాక భర్తీ చేసింది. సబాను చదువుకోవడానికి, నాసిర్తో సమయం గడపడానికి ఆమె పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సంక్షిప్తంగా చెప్పాలంటే, పరస్పర అవగాహనతో ఈ ఇంట్లో మళ్లీ ఆ సుఖసంతోషాలు వెల్లివిరిశాయి. ఇవి నాసిర్ ఫిర్దౌస్కు విడాకులు ఇచ్చినప్పుడు దూరమైపోయాయి. సబాకు చదువు అలవాటు తప్పడంతో పుస్తకాలు చదవడం కొంత కష్టమనిపించింది. ఇది గమనించి నాసిర్ సబా కోసం కోచింగ్ క్లాసుల ఏర్పాటు చేశాడు. సబాను కోచింగ్కు తీసుకురావడానికి నాసిర్ లేదా ఇమ్రాన్ స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొదటి రోజు నాసిర్తో కలిసి కోచింగ్కు వెళ్లేటప్పుడు సబా బుర్కా ధరించింది. నాసిర్ అది చూసి, బుర్కా తీసేయమని సైగ చేస్తూ ఇలా అన్నాడు. సబా, ఇప్పటి నుండి నీపై బుర్కా నిబంధన ఉండదు. నాసిర్ నోట ఆ మాట వినడం సబాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె నాసిర్తో, జీ, ధన్యవాదాలు అని అంది. అలా సబా చదువు, కోచింగ్ మొదలయ్యాయి. కొత్త ఇంట్లో అన్నీ అనుకూలంగా ఉన్నా, సబాకు ఒక విషయానికి అప్పుడప్పుడు బాధ కలిగిస్తూ ఉంటుంది. నాసిర్ సామాజిక బహిష్కరణకు గురైనందున పొరుగువారి ఉదాసీనత మరియు నిర్లక్ష్యం ఆమెను కలవరపెట్టేవి. అప్పుడప్పుడు దీనివల్ల దిగులుగా కనిపిస్తున్న సబాను నాసిర్ తన తీక్షణ దృష్టితో గమనించాడు. ఒకరోజు సబా అలా విచారంగా ఉండటం చూసి నాసిర్ అడిగాడు, ఏమైంది సబా, నన్ను పెళ్లి చేసుకున్నందుకు అప్పుడప్పుడు నీకు సంతోషంగా అనిపించడం లేదా? సబా సమాధానమిచ్చింది, జీ, అలాంటిదేం లేదు. భార్యను ప్రోత్సహించే మీలాంటి భర్త దొరికిన ఏ భార్య అయినా అదృష్టవంతురాలే. నాసిర్ అప్పుడు ఇలా అడిగాడు, మరి ఈ రోజు నీ ముఖం ఎందుకు ఇలా విచారంగా ఉంది? సబా ఇలా అంది, ఇక్కడ పొరుగువారి ప్రవర్తన, మాటలు చూస్తుంటే అప్పుడప్పుడు మాకు భయం వేస్తోంది. మా నాన్న ఇంటి దగ్గర పొరుగువారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారు. దానికి భిన్నంగా ఇక్కడ మాపై అంత ద్వేషం ఉన్నట్లు అనిపిస్తోంది. అప్పుడు నాసిర్ ఇలా అన్నాడు, సబా, ఇక్కడి పొరుగువారిలో ఈ మార్పు నాపై ఉన్న ఫత్వా వల్ల కలిగింది. లేదంటే ఇంతకుముందు మా అమ్మ నాన్నల కలుపుగోలుతనం వల్ల వీరంతా మాతో ఎంతో ప్రేమగా ఉండేవారు. సబా అప్పుడు ఇలా అడిగింది, మరి వారి ఈ ఉదాసీనతను పోగొట్టే మార్గం ఏదైనా లేదా? నాసిర్ సమాధానమిచ్చాడు, సబా, నీ దృష్టిని కొంచెం మార్చి చూడు. అందరినీ ఇబ్బంది పెట్టేలా అనిపించే ఇదే వాతావరణంలో మనకు కొన్ని అదనపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి పరిస్థితుల్లో అవకాశాలను గుర్తించి, సమయాన్ని సరిగ్గా వాడుకుంటే నీ ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చు. నీ జీవితంలో గొప్ప విజయాలు సాధించవచ్చు. దీనికి సబా ఇలా అడిగింది, మీరు చెప్పేది బాగుంది కాని, ఈ వాతావరణంలో నేను నన్ను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? నాసిర్ దీనికి చిలిపిగా సమాధానమిచ్చాడు, ఇక్కడ నీతో కలవడానికి లేదా మాట్లాడటానికి ఎవరూ లేరు. దీనివల్ల నీ విలువైన సమయం మరియు శక్తి ఆదా అవుతున్నాయి. ఈ మిగిలిన సమయాన్ని మరియు శక్తిని నన్ను ప్రేమించడానికి మరియు నీ ప్రవేశ పరీక్ష కోసం గరిష్టంగా చదువుకోవడానికి ఉపయోగించుకో. ఆ మాటలకు సిగ్గుపడి సబా తన ముఖాన్ని నాసిర్ గుండెల్లో దాచుకుంది. అప్పుడు నాసిర్ ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఇలా అన్నాడు, వావ్ సబా, ఎంత తెలివైనదానివి. మొదటి క్షణం నుండే నా సలహాను అమలు చేయడం మొదలుపెట్టావు. నాసిర్ చమత్కారానికి సబా నవ్వేసింది. అలా సబా విచారం అంతమైంది. అప్పుడు నాసిర్ ఇలా అన్నాడు, సబా, నేను 3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాను. జైలు అన్న ఊహే ఎవరినైనా వణికించేస్తుంది. కానీ ప్రతికూల పరిస్థితుల్లో అక్కడ నేను ఒక విషయానికి నేర్చుకున్నాను. మనం కష్టకాలాన్ని సరిగ్గా ఎదుర్కొంటే, అది మన జీవిత దృక్పథానికి సరైన దిశను చూపే పాఠాన్ని నేర్పుతుంది. నేను ఇప్పుడు వర్క్షాప్కు వెళ్తున్నాను. నువ్వు చదువు మధ్యలో అలసటగా అనిపించినప్పుడు నా డైరీలోని ఈ పేజీని ఒకసారి చదువు అని చెబుతూ నాసిర్ ఒక డైరీని సబాకు ఇచ్చాడు. నాసిర్ చెప్పినట్లే సబా తర్వాత ఆ డైరీని చదివింది. ఆ రోజు సబా వరుసగా 3 గంటలు చదువుకున్న తర్వాత డైరీలోని ఆ పేజీని తెరిచింది. అందులో నాసిర్ దస్తూరీతో ఇలా రాసి ఉంది, ఈశ్వరుడు మనిషికి ఓర్పు మరియు వివేకం అనే 2 అద్భుతమైన గుణాలను ఇచ్చాడు.
వీటిని ఉపయోగించి ఏ మనిషి అయినా తన జీవితంలో జరిగిన ఎంత పెద్ద తప్పిదాన్నైనా సరిదిద్దుకోవచ్చు లేదా ఎంత పెద్ద నష్టాన్నైనా తట్టుకుని ఇతరులకన్నా గొప్ప విజయాలు సాధించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఈ గుణాలను ఉపయోగించలేరు. ముఖ్యంగా నేటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఓర్పు మరియు వివేకాన్ని ప్రదర్శించడం చాలా అరుదుగా మారిపోయింది. నేడు మనుషుల్లో పోటీతత్వం పెరిగిపోయింది. ముందుకు వెళ్లాలన్న ఆరాటంలో వారికి ఉన్న ఈ గుణాలు మరియు సామర్థ్యాలు అర్ధరహితంగా అనిపిస్తాయి. స్వంత వివేకాన్ని వాడటం కంటే విజయవంతమైన వ్యక్తిని అనుకరించడం సులభమని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అన్ని పోటీల్లోనూ తన మతం గొప్పదని నిరూపించుకోవాలనుకునే పోటీ అత్యంత భయంకరమైనది. నాపై ఉన్న ఫత్వా మూలంలో కూడా ఈ పోటీతత్వమే ఉందని నాకు అనిపిస్తోంది. అప్పుడే అనుకోకుండా జడ్జి హరిశ్చంద్ర గారి వల్ల లభించిన న్యాయం నాలోని నిద్రాణమైన వివేకాన్ని మేల్కొల్పింది. జైలులో నాకు జీవితం గురించి ఓపికగా ఆలోచించడానికి సమయం దొరికింది. ఆ సమయంలోనే నా వివేకం వికసించింది మరియు నేను మంచి సాహిత్యాన్ని చదవడం మొదలుపెట్టాను. అలా జైలుకు వెళ్లకముందు నాసిర్లో ఉన్న క్రూరమైన వ్యక్తిత్వం జైలు నుండి విడుదలైన నాసిర్లో మిగలలేదు. దానివల్ల మనిషిగా పుట్టిన నాసిర్ ఒక మనిషిలా ప్రవర్తించడం మరియు జీవించడం మొదలుపెట్టాడు. నాసిర్ రాసిన డైరీలోని ఈ పేజీని సబా పదే పదే చదివింది. దీనివల్ల ప్రేరణ పొందిన సబా ఇలా సంకల్పించింది. తమ సంకుచిత ఆలోచనల వల్ల సబాను మరియు ఆమె కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఈ పొరుగువారు ఆశ్చర్యపోయేలా తన కష్టంతో గొప్ప విజయాలు సాధిస్తానని ఆమె నిర్ణయించుకుంది. ఇది వారి ప్రవర్తనతో పాటు వారి నమ్మకాలను కూడా పునఃపరిశీలించుకునేలా చేస్తుంది. సబాలో ప్రతిభ ఎలాగూ ఉంది. దానికి నాసిర్ ప్రోత్సాహం తోడవడంతో ఆమె ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ఊహించని విజయం సాధించింది. కేవలం 5 నెలల చదువుతోనే ఆమెకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెట్ లో ప్రవేశం లభించే ర్యాంకు వచ్చింది. ఫలితం వచ్చిన రాత్రి సబాకు ఐస్క్రీం అంటే ఇష్టమని తెలిసి నాసిర్ రకరకాల ఫ్లేవర్ల ఐస్క్రీంలు తీసుకువచ్చాడు. ముందుగా నాసిర్ సబాను హత్తుకుని అభినందించాడు. తర్వాత అమ్మి మరియు షనాయాతో కలిసి ఐస్క్రీం తింటూ ఇలా చెప్పాడు. సబా సాధించిన ఈ విజయంతో పాటు ఈరోజు నా దగ్గర మరో 2 శుభవార్తలు ఉన్నాయి. ఇది విని అమ్మి చిరునవ్వు నవ్వింది. కాని సబా ఆ వార్తలు వినడానికి ఆతృతగా ఇలా అంది. జీ, త్వరగా చెప్పండి, నాకు ఒక్క క్షణం కూడా ఆగలేకపోతున్నాను. ఒక క్షణం సబాను ఆటపట్టించాలనుకున్న నాసిర్ ఆ ఆలోచన విరమించుకుని ఇలా అన్నాడు. మొదటి శుభవార్త ఏంటంటే ఇమ్రాన్ నిశ్చితార్థం ఖాయమైంది. సబా అప్పుడు గుంగమూతి పెట్టి, పెళ్లి వరకు వచ్చాక ఇప్పుడు నాకు చెబుతున్నారా అంది. నాసిర్ నవ్వుతూ, సరే, నీకు ఈ వార్తే నచ్చనప్పుడు రెండో వార్త వదిలేద్దాంలే అన్నాడు. సబా చిలిపిగా అలిగి, నేను మీతో మాట్లాడను. నన్ను ఇంత కష్టమైన చదువులో ముంచేసి ఇప్పుడు శుభవార్త వినడానికి కూడా ఊరిస్తున్నారు అంది. సబా నటన చూసి అమ్మికి నవ్వు వచ్చింది. ఆమె నవ్వుతూ, నాసిర్ నీ దగ్గర ఉన్న వార్త ఏంటో వెంటనే చెప్పే. మా కోడలు పిల్ల సబాను ఇంకా ఇబ్బంది పెట్టకు అంది. నాసిర్ అప్పుడు గంభీరంగా ఇలా చెప్పాడు. ఈ సంవత్సరం మన వర్క్షాప్ నుండి మంచి ఆదాయం వచ్చింది. అందుకే కొంచెం లోన్ తీసుకుని ఫ్లాట్ కొనడం సులభమైంది. ఒక మంచి సొసైటీలో ఫ్లాట్ కొనాలని నిర్ణయించుకున్నాను. సబా సంతోషంగా అడిగింది. జీ, ఆ సొసైటీ ఎక్కడ ఉంది? నాసిర్ ఇలా అన్నాడు. అది నీ కాలేజీకి దగ్గరగా ఉంటుంది. పైగా అక్కడి జనం ఇక్కడి వారిలా సంకుచితంగా ఆలోచించరు. అక్కడ ఉంటే మనం పొరుగువారి ఉదాసీనతను భరించాల్సిన అవసరం ఉండదు. అమ్మి అప్పుడు విచారంగా ఇలా అంది. కానీ నాసిర్ బాబూ, ఇది మన పూర్వీకుల ఇల్లు కదా. నాసిర్ గౌరవంగా ఇలా సమాధానమిచ్చాడు. అమ్మి, దీన్ని మనం ఒక మంచి పేదవాడికి తక్కువ ధరకే అమ్మేద్దాం. అతను దీన్ని బాగా చూసుకోవడమే కాకుండా తన కుటుంబ ఎదుగుదలకు ఈ ఇంటిని ఒక మార్గంగా మార్చుకుంటాడు. అమ్మి ఊరట చెందుతూ ఇలా అంది. నా పిల్లలారా, మీరు దేనిలో సంతోషంగా ఉంటే అదే నాకు సంతోషం. సబా అమ్మిని హత్తుకుని ఇలా అంది. అమ్మి, మీ నీడలోనే మా సుఖసంతోషాలు ఉన్నాయి. మాపై మీ ఈ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని అల్లాను కోరుకుంటున్నాను. అమ్మి సబా మాటలకు భావోద్వేగానికి లోనైంది.
ఆ రాత్రి డిన్నర్ తర్వాత నాసిర్ మరియు సబా బెడ్రూంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పుడు సబా నాసిర్తో ఇలా అంది, జీ, మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్పనా? నాసిర్ అది విని ఆశ్చర్యపోయాడు. సబా ఏమని చెప్తుందో, అది తనకు బాధ కలిగిస్తుందా అని ఆలోచించాడు. తన భావాలను దాచుకుంటూ పైకి ఇలా అన్నాడు, సబా, అమ్మి తర్వాత ఈ ప్రపంచంలో నన్ను ఎక్కువగా ప్రేమించేది నువ్వే అని నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఏది చెప్పినా నాకు బాధ కలగదు. నీ మనసులో ఏముందో నిస్సంకోచంగా చెప్పేయ్. అప్పుడు సబా ఇలా అంది, మీ మొదటి భార్య ఫిర్దౌస్ దురదృష్టవంతురాలు. మీలాంటి ఇంతటి గొప్ప వ్యక్తిని భర్తగా పొంది కూడా కోల్పోయింది. నాసిర్ అది విని ప్రశాంతంగా ఫీలయ్యాడు. కొంచెంసేపు ఆలోచించి ఇలా అన్నాడు, సబా, నిజం చెప్పాలంటే ఇది ఫిర్దౌస్ దురదృష్టం కాదు. ఆమెను పొంది కూడా కోల్పోయిన నా దురదృష్టం. ఫిర్దౌస్ను కోల్పోయిన తర్వాతే ఆమెకు నా హృదయంలో దక్కాల్సిన గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చాను. సబా అది విని ఆశ్చర్యంగా, అంటే నేను భార్యగా మీకు సరైన జోడీ కాదని మీ ఉద్దేశమా అని అడిగింది. నాసిర్ ఇలా అన్నాడు, సబా, నా మాటలకు తప్పుడు అర్థం తీసుకోకు. నువ్వు నిస్సందేహంగా నాకు సరైన జోడీవి, కాని నువ్వు నాకు తప్పులు దిద్దుకున్నాక దొరికావు. కాని ఫిర్దౌస్ నాకు తప్పులు చేయకముందే అల్లా ఇచ్చిన వరంగా లభించింది. దురదృష్టవశాత్తు ఆ సమయంలో ఫిర్దౌస్ లాంటి మంచి భార్యకు తగిన భర్తగా నిరూపించుకునే విజ్ఞత నాలో లేదు. నిజానికి ఫిర్దౌస్కు నేడు ఆమె భర్తగా ఉన్న ఆ గొప్ప వ్యక్తే సరైన జోడీ. సబాకు అప్పుడు ఫిర్దౌస్ పై అసూయ కలిగింది. దాన్ని పైకి చూపించకుండా, ఫిర్దౌస్ అంత మంచిదా? ఆమె లేకపోయినా మీరు ఆమెను ఇంత గౌరవంగా గుర్తు చేసుకుంటున్నారు అంది. నాసిర్ ఇలా అన్నాడు, అవును సబా, నీకు దొరికిన నాసిర్ జైలులో మారాక పుట్టిన కొత్త నాసిర్. కాని ఫిర్దౌస్ ఎదుర్కొన్న నాసిర్ ఒక ఛాందసవాది, గర్విష్టి మరియు మొండివాడు. ఫిర్దౌస్ దొరకడం మరియు ఆమెను కోల్పోవడం జరగకపోయి ఉంటే నాసిర్ ఎప్పటికీ మనిషిగా మారేవాడు కాదు. ప్రతి మనిషిలో మంచిగా మారగలిగే సామర్థ్యం ఉంటుంది. ఎవరైతే తమ అపోహల నుండి మరియు మూఢనమ్మకాల నుండి తమను తాము విముక్తి చేసుకునే ప్రయత్నం చేస్తారో వారు మంచి వ్యక్తులుగా మారుతారు. అలా చేయని వారు జీవితాంతం దెబ్బలు తింటూనే ఉంటారు. చివరికి ఆ దెబ్బలు తగలడం కూడా వారికి అలవాటైపోతుంది. సబా నాసిర్ మాటలకు ముగ్ధురాలైంది. ఆమె ఇలా అంది, జీ, మీ మనసులోని ఈ ఆలోచనలు శారీరక సుఖం కంటే ఎక్కువగా నాకు సంతోషాన్నిస్తున్నాయి. ఈ రాత్రి నేను నిద్రపోయే వరకు మీరు మీ జీవిత కథను ఇలాగే వినిపిస్తూ ఉండండి. నాసిర్ నీళ్లు తాగి, సబాకు ఏది చెప్పడం సరైనదో అని ఆలోచించాడు. ఈలోపు సబా వాష్రూం నుండి వచ్చి దుప్పటి కప్పుకుని పడుకుంది. అప్పుడు నాసిర్ లైట్ ఆపి సబాతో పడుకున్నాడు. నాసిర్ తన జీవిత కథను ఒక కథలా సబాకు వినిపించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మానవ పరిచయం ఎపిసోడ్పై జెమినై విశ్లేషణ మరియు సమీక్ష వినండి. ఉపశీర్షిక, వివేక జాగరణ మరియు నవజీవన సంకల్పం. ఈ ఎపిసోడ్ నాసిర్ మరియు సబాల బంధంలో ఒక స్థిరత్వాన్ని మరియు మేధోపరమైన లోతును తీసుకువస్తుంది. జైలు ప్రయాణం నుండి నాసిర్ పొందిన జీవిత దర్శనం సబా భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. సామాజిక కట్టుబాట్లపై వ్యక్తిగత ఎదుగుదల సాధించిన విజయంగా ఈ ఎపిసోడ్ నిలుస్తుంది. 1. విచారం నుండి విముక్తి మరియు కొత్త జీవిత దర్శనం. సామాజిక బహిష్కరణ సవాలు. సబా విచారానికి కారణం పొరుగువారి నిర్లక్ష్యం మరియు సామాజిక బహిష్కరణ వేదన. నాసిర్ సానుకూల దిశానిర్దేశం. సబా విచారాన్ని నాసిర్ సానుకూల శక్తిగా మారుస్తాడు. ఒంటరితనం వల్ల మిగిలిన సమయాన్ని చదువుకు, ప్రేమకు కేటాయించాలని ఆయన వాదిస్తాడు. ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకునే పాఠాన్ని ఆయన నేర్పుతాడు. డైరీ పేజీ. నాసిర్ నైతిక మార్పుకు ఇది ప్రధాన కేంద్రబిందువు. ఓర్పు మరియు వివేకం మనిషికి ఉన్న గొప్ప గుణాలని, వాటి ద్వారా ఎంత పెద్ద తప్పునైనా సరిదిద్దుకోవచ్చని ఇది చెబుతుంది. 2. సబా విజయం మరియు సమాజానికి సవాలు. సబా సంకల్పం. నాసిర్ డైరీ చదివిన తర్వాత సబా పోరాట మార్గాన్ని ఎంచుకుంటుంది. తన విజయాల ద్వారా సంకుచిత ఆలోచనలు గల పొరుగువారిని ఆశ్చర్యపరచాలని, వారిని పునరాలోచనలో పడేలా చేయాలని ఆమె సంకల్పిస్తుంది.
ఇంజనీరింగ్ ప్రవేశంలో విజయం, నాసిర్ ప్రోత్సాహం మరియు సభా ప్రతిభకు నిదర్శనంగా ఆమెకు నిట్లో సీటు రావడం విద్య మరియు జ్ఞానం యొక్క శక్తిని చాటి చెబుతుంది. పలాయనం కాదు ప్రగతి. కొత్త సొసైటీలో ఫ్లాట్ కొనాలన్న నాసిర్ నిర్ణయం సభాకు ఒక ప్రశాంతమైన మరియు అనుకూలమైన వాతావరణాన్ని ఇవ్వాలన్న అతని ఆకాంక్షను చూపిస్తుంది. 3. ఫిర్దౌస్ విషయంలో ఆత్మవిమర్శ. ఫిర్దౌస్ పట్ల గౌరవం. ఫిర్దౌస్ దురదృష్టవంతురాలు అన్న సభా మాటలకు నాసిర్ నిజాయితీగా స్పందిస్తాడు. ఆమెను కోల్పోవడం తన దురదృష్టమని, అప్పట్లో తాను మంచి భర్తగా ఉండే విజ్ఞత లేనివాడినని ఒప్పుకుంటాడు. ఆమెను దేవుడిచ్చిన వరంగా అభివర్ణిస్తాడు. సంస్కరించబడిన మనిషి. ఫిర్దౌస్ను కోల్పోవడం జరగకపోయి ఉంటే నాసిర్ ఎప్పటికీ మనిషిగా మారేవాడు కాదు అన్న మాట అతని పశ్చాత్తాపం యొక్క లోతును తెలియజేస్తుంది. మేధోపరమైన అనుబంధం. నాసిర్ హృదయ ఆలోచనలు శారీరక సుఖం కంటే మిన్నగా ఉన్నాయన్న సభా మాటలు ఈ వివాహ బంధంలోని గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఇది వారి బంధాన్ని ప్రేమ, గౌరవం మరియు మేధోపరమైన చర్చల ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. ఎపిసోడ్ 18 సమాప్తం.